హలో ఎవరీవన్. ఈరోజు మన ప్రాబ్లం వచ్చేసి ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ అర్రేస్. సో ఈ ఇంటర్సెక్షన్ అనే వర్డ్ వినగానే మీకైతే మ్యాథమెటిక్స్లో మనకి సెట్స్లో ఉన్న యూనియన్, ఇంటర్సెక్షన్ అవైతే గుర్తుకొచ్చుంటాయి. ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ ఆల్సో ద సేమ్. మనకైతే ఇక్కడ టూ అర్రేస్ ఉన్నాయి. మీరు మ్యాథ్స్లో సెట్స్ ఎట్లా అయితే అనుకుంటారో ఇవి కూడా అట్లాగే అనుకోండి. బట్ ఇక్కడ మనకి ఏంటంటే సెట్లో మనకి డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉండవు. ఇక్కడ ఇది లిస్ట్ కాబట్టి మనకి డూప్లికేట్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మన టార్గెట్ ఏంటి అంటే రెండిట్లో కామన్గా ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని అవుట్పుట్గా ప్రింట్ చేయాలి. సో ఒకవేళ ఇక్కడ కానీ డూప్లికేట్ ఎలిమెంట్స్ అనేవి కానీ లేకపోతే మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఫస్ట్ డేనే ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేసాం. ఏంటంటే దీన్ని సెట్గా కన్వర్ట్ చేస్తే ఉన్న డూప్లికేట్ వాల్యూస్ అన్నీ పోతాయి. అప్పుడు టూ సెట్స్ మధ్యలో ఇంటర్సెక్షన్ని ఫైండ్ అవుట్ చేస్తే విల్ గెట్ ద అవుట్పుట్. కాకపోతే ఇక్కడ డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనము అలా సెట్స్తో దీన్ని సాల్వ్ చేయలేం. ఓకే, లెట్స్ జంప్ ఇన్ టు లాజిక్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంకి వేరియస్ లాజిక్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ వెన్ ఐ రిఫర్డ్ ఫ్యూ పీపుల్ సాల్వ్ దిస్ విత్ కౌంటర్స్, డిక్షనరీస్, వాట్ ఎవర్. బట్ నాకైతే ఒక సింపుల్ లాజిక్ అనిపించింది. ఇట్ మైట్ నాట్ బి ద ఆప్టిమల్ సొల్యూషన్. ఒకవేళ పైథాన్లో కూడా ఇంతకంటే ఎవరన్నా ఆప్టిమల్ సొల్యూషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కోడ్ చేయగలిగితే యూ కెన్ కామెంట్ డౌన్. నేను వీలైతే దాన్ని ఇంకొక వీడియోలో చేయడము లేదంటే ఆ కామెంట్ని పిన్ చేయడము చేస్తాను. సో లెట్స్ మూవ్ ఇన్ టు సొల్యూషన్. నేను ఇక్కడ అనుకుంటున్నది ఏంటంటే ఈ అర్రేని వాట్ ఎవర్, అంటే ఇది పెద్ద అర్రే కావచ్చు, ఇది పెద్ద అర్రే కావచ్చు. నేనేమనుకుంటున్నానంటే ఈ nums1 అనే అర్రే మొత్తాన్ని ఒకసారి ట్రావర్స్ చేసుకుంటూ సపోజ్ ఈ 1 అనేది ఈ అర్రేలో ఉందా లేదా అని చెక్ చేస్తాను. ఒకవేళ లేకపోతే స్కిప్, ఉంటే ఈ అర్రేలో నుంచి ఆ నెంబర్ని రిమూవ్ చేసి ఒక సపరేట్ అర్రేలో స్టోర్ చేసి పెడతా. అలా ఈ nums1 అనే అర్రే మొత్తం కంప్లీట్ అయ్యేసరికి నాకు ఈ అర్రేలో కామన్ ఎలిమెంట్స్ మొత్తం ఉంటాయి. సో లెట్స్ సీ దట్ ఇంప్లిమెంటేషన్. ఫస్ట్ అయితే నేను ఒక ఎంపీ లిస్ట్ని తీసుకుంటున్నాను సో దట్ ఐ కెన్ స్టోర్ ఆల్ ది కామన్ ఎలిమెంట్స్. నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే సో ఇక్కడున్న ప్రతి వాల్యూని నేను ట్రావర్స్ చేస్తున్నాను. సేమ్ ప్రతి వాల్యూకి సేమ్ లాజిక్ని అయితే అప్లై చేస్తున్నాను. సపోజ్ ఇక్కడ నాకు ఫస్ట్ ఇటరేషన్లో nums ఆఫ్ i అనేది నాకు 1 ఉంటుంది. ఆ 1 అనేది ఒకవేళ నాకు కానీ ఈ nums2 అనే అర్రేలో ఉంటే నేను ఆ వాల్యూని రిమూవ్ చేసి దీంట్లో స్టోర్ చేస్తాను. అదర్వైజ్ ఐ విల్ గో వన్ స్టెప్ ఫార్వర్డ్. సో ఇక్కడ ఇన్ అనేది ఏంటంటే పైథాన్లో రిజర్వ్ కీవర్డ్. మనం ఏంటంటే ఒక సెర్చ్ ఫంక్షన్ని అప్లై చేయాలనుకున్నప్పుడు సపోజ్ మనం ఒకవేళ ఈ 1 అనేది ఈ nums2 అనే అర్రేలో ఉందా లేదా చెక్ చేయాలంటే ఇక్కడున్న ఎలిమెంట్స్ అన్నిటిని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా చెక్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ ఇన్ అనే కీవర్డ్ ఏం చేస్తుందంటే ఒకవేళ nums2లో కనుక ఆ వాల్యూ ఉంటే ఇట్ విల్ రిటర్న్ ట్రూ, అదర్వైజ్ ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్. ఒకవేళ మీకు ఈ ఇన్ కీవర్డ్ ఎలా వర్క్ అవుతుందో ఒక్కసారి తెలుసుకోవాలి అనుకుంటే నేను ఇప్పుడు ప్రతిసారి చెక్ చేస్తున్నాను ఈ nums1 ఆఫ్ ith ఎలిమెంట్ అంటే ఈ ఎలిమెంట్ అనేది nums2లో ఉందా లేదా అని ఎవ్రీ టైం చెక్ చేస్తూ ఉన్నాను. మీరు చూస్తే ఎదర్ యూ విల్ గెట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఎవ్రీ టైం. సో 1 అనేది ఈ అరేలో లేదు, సో వీ గాట్ ఫాల్స్. తర్వాత 2 అనేది ఆల్రెడీ ఉంది, సో వీ గాట్ ట్రూ. అగైన్ 2 అనే వాల్యూ ఈ nums2లో ఉంది, సో వీ గాట్ ట్రూ. అండ్ 1 అనే వాల్యూ దీంట్లో లేదు కాబట్టి వీ గాట్ ఫాల్స్. సో ఆ వాల్యూ అనేది ఉందా లేదా బేస్ చేసుకొని దాన్ని బట్టి మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అని అయితే వస్తుంది. సో ఇదే కండిషన్ని మనం బేస్ చేసుకొని ఒకవేళ కనుక వాల్యూ ఉంటే మనం ఏం చేస్తామంటే మనకు ఆల్రెడీ ఉన్న లిస్ట్లోకి ఈ వాల్యూని యాడ్ చేస్తాం.
బట్ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, సపోజ్ నాకు ఇక్కడ 2 ఉంది. 2 అనే వాల్యూ నాకు ఇక్కడ ఒకసారే ఉంది అనుకుందాం. 2 టైమ్స్ లేకుండా ఓన్లీ 1, 2 వాల్యూయే ఉంది. బట్ వాట్ హ్యాపెన్స్ ఈజ్, నేను ఈ అర్రేని ట్రావర్స్ చేసేటప్పుడు ఈ 2తో చెక్ చేసినప్పుడు ఆ 2 అనే వాల్యూ ఇక్కడ ఫైండ్ అవుట్ అవుతుంది. అగైన్ ఈ 2తో ట్రావర్స్ చేసేటప్పుడు కూడా అగైన్ ఈ 2నే ట్రూ అని చూపిస్తుంది. సో నాకు ఒక్క ఎలిమెంట్ ఉన్నా కానీ 2 టైమ్స్ ట్రూ అని చూపిస్తుంది. నాకు అలా జరగకూడదు. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే, ఈ nums2 అనే అర్రేలో నుంచి ఆ ఎలిమెంట్ని రిమూవ్ చేసేస్తున్నాం. పైథాన్లో ఈ రిమూవ్ మెథడ్ ఏం చేస్తుందంటే, సపోజ్ ఈ ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఇలాంటి ఒక లిస్ట్ ఉంది అనుకుంటే, నేను nums2.remove అని ఇస్తే ఏమవుతుందంటే, ఒకవేళ nums2.remove అని ఇచ్చాను అనుకుందాం. సో 5 అనే వాల్యూ అసలు ఈ nums2 అనే అర్రేలోనే లేదు. అప్పుడు ఏం చేస్తుందంటే, ఇది ఎర్రర్ రైజ్ చేస్తుంది, వాల్యూ ఎర్రర్. అంటే 5 అనే వాల్యూ ఈ nums2లో లేదు అని. ఇన్ కేస్ అలా కాకుండా ఇప్పుడు 2ని పాస్ చేశాను అనుకుందాం. సో ఇక్కడ 3 2లు అయితే ఉన్నాయి ఈ లిస్ట్లో. కాకపోతే ఫస్ట్ 2 ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేస్తుంది ఆ మెథడ్. సో దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ప్రిన్సిపల్ ఆఫ్ రిమూవ్. నేనైతే ఇప్పుడు మనం అనుకుంటున్న వాల్యూ nums2 అనే అర్రేలో ఉందా లేదా చూస్తున్నాను. ఇన్ కేస్ ఉంటే ఆ వాల్యూని రిమూవ్ చేసేస్తున్నాను, బికాస్ అది రిపీట్ అవ్వకూడదు కాబట్టి. సో దట్స్ ఇట్. ఇప్పుడు నేనైతే ఈ సొల్యూషన్ అర్రేని రిటర్న్ చేస్తాను. అండ్ లెట్స్ సీ వెదర్ ఇట్స్ వర్కింగ్ ఆర్ నాట్. సో ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. లెట్స్ సబ్మిట్ ద సొల్యూషన్. అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవుతాయో లేదో చూద్దాం. సో అన్ని టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయ్యాయి, ఇది సక్సెస్ అయింది. ఈరోజు ప్రాబ్లం అయితే ఇది. ఇన్ కేస్ మీకు ఏమైనా బెటర్ అప్రోచ్ తెలిసినా, లేదంటే ఇదే సొల్యూషన్ వేరే లాంగ్వేజెస్లో కోడ్ చేసి ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.